హాయ్ అండి. ఏంటి ధాన్యాలు అని చెప్పేసి చూస్తున్నారా? ఏం లేదండి, మనకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు డైలీ స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా. మా పిల్లలు అయితే చాలా చిన్నపిల్లలు. ఒకరికేమో 4 ఇయర్స్ వచ్చినాయి, ఒకరికేమో 6 ఇయర్స్ అనమాట. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు, కానీ పొద్దున్నే లేపి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించడంతోనే టైం అంతా అయిపోద్ది అనమాట. ఇంకా టిఫిన్ చేయడానికైతే అసలు టైం చాలదు. ఇంకా ఎలా అయినా సరే వాళ్ళకి హెల్తీ ఫుడ్ పెట్టాలి అంటే స్కూల్కి క్యారేజీ టిఫిన్లో మనం పెడతాం, కానీ వాళ్ళు తింటారా అంటే ఒక ఇడ్లీ తింటారు, ఒక్కొక్క ఇడ్లీ తిన్నా కూడా తినరు. 2 ఇడ్లీ పెట్టినా కూడా. ఇంక ఇలా కాదని చెప్పేసి నేను ఆలోచించి చేసింది ఏంటంటే, ఇలా రైసు, సగ్గుబియ్యం, పెసలు, పొట్టు పెసలు, వేరుశనగ పల్లీలు, కందిపప్పు, మినపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, ఇవన్నీ కూడా అండి చక్కగా ఒకసారి కడిగి పూర్తిగా ఎండిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా దోరగా వేయించేసుకోవాలి. చక్కగా వేయించేసుకున్న వీటన్నిటిని కూడా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వేడివేడిగా ఉన్నాయి మనము మిక్సీ పట్టుకోలేం కదా. సో పూర్తిగా ఇవి ఆరబెట్టేసుకున్నాను నేనైతే. వేయించి ఇవన్నీ చూసారు కదా. ఇవైతే ఒక పావుసేరు బియ్యం అండి. ఇవి వచ్చేసి ఒక టీ గ్లాసు క్వాంటిటీతో సగ్గుబియ్యం. ఇది టీ గ్లాసులో సగం పెసలు. ఇవి ఒక టీ గ్లాసు పల్లీలు. ఈ కందిపప్పు అర టీ గ్లాసు, ఇంత టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాసులో అర టీ గ్లాసు కందిపప్పు, అర టీ గ్లాసు మినపప్పు అనమాట. ఇవి వచ్చేసి 20 బాదం పప్పులు, ఇన్ని పలుకులు జీడిపప్పులు అనమాట. జీడిపప్పు పలుకులు. ఇవన్నీ కూడా నేను పూర్తిగా వేయించేసుకున్నానండి. వేయించి ఆరబెట్టుకున్నాను. ఇవి పూర్తిగా పొడి అయిన తర్వాత, పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిలో మళ్ళీ రాగి పిండి నేను యాడ్ చేస్తాను అనమాట. ఈ యాడ్ చేసి దాన్ని పొద్దున్నే ఉదయాన్నే జావ కాసేస్తానండి. పిల్లల స్కూల్కి వెళ్ళే టైంకి ఈ జావ కాసేసి, జావ కనుక మనం ఇచ్చామంటే అయ్యో పిల్లలు టిఫిన్ చేయలేదన్న భయమే అక్కర్లేదు. ఒక్క ఇడ్లీ పెట్టినా చాలండి క్యారేజ్కి. ఒక్క ఇడ్లీ అయినా పొద్దున టిఫిన్ చేసేస్తారు. ఆఫ్టర్నూన్ ఎలాగో లంచ్ పెడతాం, 12 o'clockకే పిల్లలకి లంచ్ టైం కాబట్టి కొంచెం రైస్, కొంచెం పెరుగన్నం, కొంచెం కర్రీతో కలిపి పెట్టేస్తాము. వాటితో పాటు ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టామంటే కట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్ సరిపోతుంది. సో మార్నింగ్ అయితే మనము ఎంటీ స్టమక్తో పిల్లల్ని స్కూల్కి పంపించకుండా వాళ్ళకి స్నాక్స్ అవర్ అయ్యేపటికే 9:30, 10కి కదా స్నాక్స్ అవరు. మార్నింగ్ ఈ జావ తాగి వెళ్ళారనుకోండి, ఆ స్నాక్స్ అవర్లో మనం పెట్టిన ఇడ్లీయో దోశో తినేస్తారు. అప్పుడు ఖచ్చితంగా ఈ జావ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, పొట్ట ఫుల్గా ఉంటుంది. ఎంటీ స్టమక్తో మనం పాలు తాపించిన అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లలకి ఖచ్చితంగా అటాక్ అవుతాయి. కాబట్టి పొద్దున్నే పరుగడుపున పాలు తాపించే కంటే పిల్లల్ని పాలు తాపించాము స్కూల్కి వెళ్ళాక టిఫిన్ తింటారులే అని చెప్పేసి వదిలేయకుండా ఖచ్చితంగా ఇలా జావ కనుక మీరు తాపించి పంపించారనుకోండి, ఇందులో పూర్తిగా పౌడర్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి యాడ్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది టేస్టీగా జావ అనేది ఒకసారి చూద్దరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? చూసారండి, చక్కగా పొడి అయిపోయింది. మీ కింద చెప్పాను కదా, నేను చక్కగా పూర్తిగా నేనైతే ఒక ఆరిపోయిన బేసిన్లో నీట్గా పొడి పట్టిన పొడిని కూడా, ఇది వేడిగా ఉంటుంది కదా కాబట్టి ఈ వేడి ఆరిపోయేంత వరకు కూడా చక్కగా ఒక బేసిన్లో చల్లారే వరకు మనం బేసిన్లో వేసి పెట్టుకోవాలి. వీటితో పాటు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఇది వాము. ఈ వాము కూడా మనం వేయాలన్నమాట. ఇదిగోండి, ఈ కొంచెం అంత వాము కూడా వీటితో పాటు వేసి పొడి పెట్టేసుకోవడమే. చక్కగా వీటితో పాటు పొడి పెట్టేసుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే ఇది మిక్సీ పట్టి ఉంచాను కదా, అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఈ పౌడర్ పట్టాక చాలా బాగుంటుందండి పిల్లలు తాగడానికి కూడా. ఇందులో చక్కగా మనం రాగి పిండి ఒకటి కలిపేసేసుకొని జావ కాసుకుంటాం కదా ఎలాగో, ఆ జావలో కొంచెం సాల్ట్ కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకొని, ఒక రవ్వంత పిల్లలు ఎంత తాగుతారో చూసుకొని నా క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా కనుక సాల్ట్ యాడ్ చేసుకున్న పిల్లలకి జావ కాసివ్వండి. ఎంత హెల్దీ ఫుడ్ అంటే నిజంగా మీరు నమ్మరు, చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఆరోగ్యం. ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఇదిగోండి, అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లో మార్కెట్లో మనకి రాగి పిండి దొరికిద్ది కదా, నేనైతే మార్కెట్లో దొరికే రాగి పిండి తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర రాగులు ఉంటే రాగులైనా సరే ఆ లెక్క ప్రకారం చక్కగా తీసుకొని ఆ రాగుల పిండి అయినా మీరు కలుపుకోవచ్చు. నేనైతే మార్కెట్లో తీసుకున్న ఈ రాగుల పిండినే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ పొడితో పాటే ఒక 4 స్పూన్లంతా జాయింపుగా ఈ పొడితో పాటు అలా కలిపేసేసుకొని దాంతోపాటు పూర్తిగా కలిపేసేయండి. కలిపేసి ఈ జావ కనుక మీరు ఇచ్చారనుకోండి, చాలా అంటే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. నిజమండి,
మీరు నమ్మి ఒక్కసారి కనుక మీరు ఈ రాగి ఇలా తయారు చేసి పిల్లలకి పొద్దున పూట ఈ జావ ఇవ్వండి, ఖచ్చితంగా మీరే చెప్తారు మీ కామెంట్స్లో పిల్లలు చాలా హెల్తీగా ఉన్నారని. నా మాట నిజం అండి, మీరు నమ్మండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.